ఈ రోజున వరల్డ్ ఎలిఫెంట్ డే అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇది నిర్వహించుకోవడానికి గల కారణం చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏనుగుల యొక్క పరిరక్షణ కోసము, ప్రొటెక్షన్ కోసము ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఏనుగులు అనేటువంటి ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనము సైట్స్ నివేదిక ప్రకారం సైట్స్ అనేటువంటిది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, ఇది ఫుల్ ఫామ్. దాని యొక్క నివేదికలో దాని యొక్క కోడింగ్ ప్రకారము ఆ యొక్క ఎలిఫెంట్ని అపెండిక్స్ 1లో పెట్టారు. అంటే ఏదైనా ఒక జంతువుని సైట్స్ యొక్క నివేదిక ప్రకారం అపెండిక్స్ 1లో కనుక పెడితే అది ఆ జంతువు అనేటువంటిది అంతరించిపోయేటువంటి స్థితిలో లేదా ప్రమాదంలో వాటి యొక్క పాపులేషన్ ఉంది అనేటువంటి అంశం తెలియజేస్తుంది. అంటే ఈ యొక్క ఏదైనా ఒక జంతువుని అపెండిక్స్లో 1లో పెట్టారంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ ఎలిఫెంట్, ప్రొటెక్ట్ దట్ యానిమల్. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క వరల్డ్ ఎలిఫెంట్ డేని ఆగస్టు 12న నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మనకి లిస్ట్ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అని ఉంటుంది, IUCN అంతర్జాతీయ సంస్థ. ఇది వీళ్ళ ఆధ్వర్యంలో ఒక బుక్ ఉంటుంది, దాన్ని రెడ్ డేటా బుక్ అని అంటాం. ఈ రెడ్ డేటా బుక్లో కూడా ఈ యొక్క ఎలిఫెంట్ని ఎండేంజర్డ్ స్పీసీస్గా అంటే అంతరించిపోవడానికి దగ్గరలోనో లేదా ప్రమాదంలో ఉన్నటువంటి జీవిగా గుర్తించారు. కాబట్టి పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్ ఎలిఫెంట్ డే నిర్వహించారు. అదే విధముగా మన ఇండియాకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి యానిమల్స్ని, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చట్టం ఉంటుంది. దాన్ని వన్యప్రాణులకు సంరక్షణ చట్టం 1972 అంటాం. సో దాన్ని వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటాం. సో దాన్ని అనుసరించి ఈ యొక్క ఎలిఫెంట్ని షెడ్యూల్ 1లో పెట్టారు. అంటే ఏదైనా ఒక జీవిని షెడ్యూల్ 1లో పెట్టారు అంటే దాని యొక్క పాపులేషన్ థ్రెట్లో ఉంది, పాపులేషన్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఫైనల్గా ఈ ఎలిఫెంట్ని IUCN రెడ్ డేటా బుక్ లిస్ట్ ప్రకారం ఎండేంజర్డ్ స్పీసెస్ గాను, సైట్స్ ప్రకారం అపెండిక్స్ 1లో అంటే థ్రెట్లో ఉన్నట్టుగాను, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనుసరించి షెడ్యూల్ 1లో గాను అంటే థ్రెట్లో ఉన్నట్టు పెట్టారు. కాబట్టి అందుకోసమే ఈ యానిమల్ని ప్రొటెక్ట్ చేయడానికే వరల్డ్ ఎలిఫెంట్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా ఇక్కడ 2010లో ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎలిఫెంట్ని నేషనల్ హెరిటేజ్ యానిమల్గా గుర్తించడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇన్ఫర్మేషన్. ఇక అదేవిధంగా ఈ యొక్క ఎలిఫెంట్స్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక దానితో పాటు ఈ మనకి మైక్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మైక్ అనేటువంటిది ఇట్ ఈస్ మిషన్ ఫర్ స్టాపింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. సో దాన్ని కూడా ప్రారంభించి ఈ యొక్క ఎలిఫెంట్స్ని చంపకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు.